హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను పద్మపురాణమందలి మాఘపురాణంలో 29వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు అలా చేయడం వల్ల నాకు ఎంకరేజ్‌మెంటే కాదు ఫ్రెండ్స్, ఇది మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అధ్యాయంలో వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుతో మృగశృంగుని కథని వివరిస్తున్నారు. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనియే, దిలీప మహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. వారికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయగలడని తల్లిదండ్రుల అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానం చేయవలనని తలచెను. అతడచ్చట కావేరీ నదిలో ప్రతిదినము స్నానం చేయుచు 3 సంవత్సరాలు ఉండెను. శ్రీమన్నారాయణ దయను పొందుటకే స్నానము చేయ వల్యునను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణను ఉద్దేశించి తపము చేయను ఆరంభించెను. కుత్సుని పుత్రుడొకటి వానికి మృగశృంగుడు అనే పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనందపరవశుడై పెక్కు రీతిలో స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్ల నేను, నాయనా, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానం విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ ఈ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది, వరము కోరుకొనుము అనగా మృగశృంగుడు, స్వామి, నీ దివ్య దర్శనము కలిగించినందుకు కృతజ్ఞుడను. ఇటు నీ అనుగ్రహమును పొందిన తర్వాత నాకు మరే విధమైన కోరిక కలుగుటలేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచూ ఉండవలెనని కోరెను. శ్రీమన్నారాయణుడు వాని ప్రార్థనను అంగీకరించి అంతర్ధానము పొందెను. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చెను. వాని తల్లిదండ్రులు వాని వివాహం చేయదలిచిరి. కౌత్సుడును వారి అభిప్రాయము అంగీకరించెను. అనుకూలత కల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను 4 సాధించవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహం ఆడవలేనని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారు అతని ఆలోచనను మెచ్చిరి. భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికి ఒక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడు అంటే మృగశృంగుడు ఆమెను వివాహం చేసుకొనవలెనని తలచెను. సుశీల ఒకనాడు తన 2 స్నేహితులతో కలిసి నదీ స్నానమునకు బయలుదేరినది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రులందరూ బెదిరిపోసాగిరి. గట్టులేని నేలబారు నూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణ వార్తను విని దుఃఖించెను. చనిపోయిన 3 బ్రతికింపవలెనని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున ఉన్న నదిలో స్నానం చేసి ధ్యాన నిమగ్నుడై ఉండెను. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వానిని కొంతసేపు చూసెను. తటాలున వాని ఎదుట తల వంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణ స్మరించుచు దానిపై నీటిని చల్లెను. 2 చేతులతో దాన్ని స్పృశించే వెంటనే ఆ ఏనుగు తన రూపాన్ని విడిచి దివ్య రూపాన్ని పొందెను. శాప విమోచనము కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకానికి వెళ్ళిపోయెను. కౌత్సుడు అంటే మృగశృంగుడే చనిపోయిన వారిని బ్రతికించవలయునని మరలా నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపము చేయసాగెను. యముడును వానికి ప్రత్యక్షమయ్యను. వరమునిత్తును కోరుకోమనగా మృగశృంగుడు యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికించమని కోరెను. యముడును వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను. అడిగిన వరమునిచ్చి అంతర్ధానం చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతన యముని దయ వలన సుశీల ఆమె 2 మిత్రులు బతికిరి. వారిని చూచి అందరూ ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగు వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి. వారు యమలోకమున చూచిన విశేషములను ఇట్లు చెప్పిరి. జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షించబడును. భయంకరములైన పాపములను చేసిన వారు కఠినంగా శిక్షించబడుదురు. పాపము చేసిన వాడి ఎర్రగా కాలిగిన ఇనుప స్తంభమును కౌగిలించుకొనవలయును. మరుగుచున్న నూనెలో పాపము చేసిన వాడిని పడవేయుదురు. తలకిందులుగా వేలాడదీసి కింద మంటలను పెట్టుదురు. ఎర్రగా కాల్చిన వారితో వార్తలు పెట్టెదరు. భయంకరమైన సర్పాదులను చోట పడవేయుదురు అని వారు వివరించిరి. వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ భయపడిరి. అప్పుడు సుశీల మున్నగు వారు భయపడకుడు మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యథాశక్తి దానము, జపము మున్నగునవి చేయుట ఒక్కటే సర్వ సులభమైన ఉపాయము. మాఘస్నానము వలన చేసిన పాపములను నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందం వచ్చును అని మిగిలిన వారికి ధైర్యం చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు, గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరం ఎంత? చనిపోయిన వారు మరలా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయనా, భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘమాస స్నానమును సుశీలామున్నగు వారు అనేక మార్లు చేయటం వలన
వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తప ప్రభావము వారిని ఈ విధంగా కాపాడింది. సమాధానము చెప్పి, నాయన ఇట్టిదే మరొక విషయాన్ని కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడు ఒకడు కలడు. అతడు సద్గుణముల భక్తి కలిగినవాడు. మాఘస్నానం మొదలగు పుణ్యప్రదములకు కార్యములు ఎన్నింటినో చేశాడు. యముడు ఒకనాడు తన భటులను చూసి పుష్కరుణ్ణి తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చిరి. యముడును తీసుకొని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరుడను పేరుగల మరి ఒకరిని అని భటులు పాపాత్ముడకు పుష్కరుణ్ణి తీసుకుని వచ్చుటకు బదులు పొరపాటున పుణ్యాత్ముడకు పుష్కరుణ్ణి తీసుకువచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరపాటునకు భటులను మందలించెను, క్షమించుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞాపించగా పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతి కోరెను. యముడు అందులకు అంగీకరించెను. భయంకరముగు శిక్షలను అనుభవించిన వారికి చూచి ఇతడు భయపడెను. భయం పోవుటకి హరినామ భజనను చేసెను. ఇట్టి భజనము వినుటచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలు తగ్గి సాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడయ్యను. దిలీప, యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారికి ఇంకా ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. మృగశృంగుని వివాహములు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లు వివరించెను. మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను. మాఘస్నానములను తపము శ్రీహరి అనుగ్రహాన్ని పొందెను. దుర్మరణం చెందిన సుశీల తన స్నేహితురాళ్ళని యముని అనుగ్రహాన్ని పొంది బ్రతికించెను. ప్రయోజకుడు అని నలుగురు మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహం చేయవలెనని వారి తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహము ఆడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషంతో అంగీకరించిరి. శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహం మహావైభవంగా జరుపు నిశ్చయించబడినది. సుశీల స్నేహితురాళ్ళు ఇద్దరూ కూడా మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తాన్ని వివాహం చేసుకునవలసిందిగా కోరిరి. మృగశృంగుడు అంగీకరించలేదు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము కాదు. దశరథునకు భార్యలు ముగ్గురు లేరా? శ్రీకృష్ణునికి 8 మంది పట్టపురాణులు లేరా? అని ఆదిదేవుడైన పరమేశ్వరుడు, గంగా, గౌరి ఇద్దరూ లేరా? వారికి లేని అభ్యంతరం నీకెందుకు అని వాదించిరి. ప్రాణదానము చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశం ఇమ్మని నిర్బంధించపరిచిరి. పెద్దలను వారి అభిప్రాయాన్నే బలపరిచిరి. చివరికి మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరి స్నేహితులను కూడా వివాహాన్ని ఆడెను. కథను వినుచున్న దిలీపుడు, మహర్షి వివాహము ఎన్ని విధాలు వివరింపుడు అని కోరగా అప్పుడు వశిష్ఠుడు, బ్రాహ్మణ కన్యను అలంకరించి వరునికిచ్చు చేయి వివాహాన్ని బ్రహ్మ వివాహమని, యజ్ఞము చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా ఉండుటకై కన్యనిచ్చి చేయి వివాహాన్ని దైవ వివాహమని అందురు. పెండ్లు కుమారుని నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయి వివాహాన్ని ఆర్ష వివాహమని, ధర్మము కొరకు కలిసియుండునని చేయి వివాహమునకు ప్రజాపతి వివాహమని పేరు. ధర్మమును తీసుకొని కన్యను ఇచ్చి చేయి వివాహమునకు అసురమని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంతా తాము చేసుకుని వివాహానికి గాంధర్వ వివాహం అని పేరు. బలవంతంగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకునినను వివాహమును రాక్షస వివాహము, మోసగించి చేసుకుని వివాహం పైశాచిక వివాహము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను. గృహస్థ ధర్మములను పతివ్రత లక్షణములను దిలీపుడు కోరగా వాటిని కూడా వివరించెను. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలా ఇట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు ముగ్గురు భార్యలతో కలిసి మొత్తం 4 కలిసి సుఖంగా ఉండిరి. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్నలను పొందెను. మృగశృంగుడు సుశీలాందు పుత్రుణ్ణి పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండు అని పేరు పెట్టెను. మృకండును బంధువులకు ఆనందం కలిగించుచు సద్గుణశాలియే పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం కావించి గురుకులమునకు పంపెను. మృకండు శ్రద్ధాశక్తులతో విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టుడై అందరిలోనూ అన్నిటా మిన్నయ్యై విద్యలన్నింటినీ నేర్చెను. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతి అను కన్యతో వానికి వివాహాన్ని చేసిరి. మృగశృంగుని మిగిలిన 2 భార్యలు పుత్రులను కనిరి. వారు మృకండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికి వివాహమును చేసిను. ఇన్ని జరిగిన అతడు మాఘమాస స్నానాన్ని మానలేదు. ఇష్టదేవతార్చన వీడలేదు. దానములను మానవ యథాశక్తిగా చేయుచుండెను. తన కుటుంబం సభ్యుల చేత కూడా చేయుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యాలను సర్వ లాభాలను పొందెను. మనుమలను కూడా పొందెను. ఈ విధంగా ఉన్న తన వృద్ధికి సంతృప్తి చెంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపాన్ని ఆచరించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందెను. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతాన్ని చెప్పేదను ఆలకించుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడకు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. అయినను ఒక విచారం పీడించుచుండెను. అది ఎట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవచుండెను. అతడు ఒకనాడు ఈ విధంగా
పోసిన కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనసునందలి కోరికలు కూడా నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభీష్టాలను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతంగా కాశీ వెళ్ళుదును అని మనసులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను. అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదాల నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితంగా కాశీ క్షేత్రాన్ని చేరాను. కాశీ పట్టణాన్ని ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతంగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాధిక విధులను నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరానికి వెళ్ళెను. ఆలయం ఆవలలోనికి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందం కలిగెను. తన జన్మ తరించెననియు తాను కైలాసమందున్నట్లు తలిచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా సకుటుంబంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగాన్ని ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సరం వరకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనించెను. ఒక దినము మృకండుని 3 తల్లులు పవిత్రంగా నదిలో స్నానమాన్ని ఆచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచూనే ప్రాణాలను విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవరు తప్పించలేరు కదా. అయినను వారు 3 ఈశ్వరుని ధ్యానించుచూనే ప్రాణాలు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలను కావించి మాతృ రుణాన్ని తీర్చుకున్నాడు. మృకండు ఎంత కాలమునకు సంతానం కలగనందుకే కాశీక్షేత్రం వచ్చినాడు కదా. సంతానం కొరకు భార్య సమేతుడు విశ్వనాథుని గురించి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించగా, పరమేశ్వరుడు మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినాము. మీరు చేయు తపస్సు మేమెంతో ఆకర్షించింది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలు తీర్చగా వచ్చినారము. కాన మీ అభీష్టాన్ని తెలుపుడు అని పలకగా అంత మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి యగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారాన్ని అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానం కలుగునందున కృంగి కృషించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదింప వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము ఆలకించిన త్రినేత్రుడు, మునిసత్తమ, నీ అభిష్టం నెరవేరగలదు. కానీ ఒక నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో ఉండే పుత్రిక కావాలా, లేక అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యం కలిగెను. పరమేశ్వరుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చును. కొంత తడవు ఆగి, హే శశిధరా, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు నీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కుంగి కృషించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాదింపుము అని అడిగెను. అటులనే అగుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహం వలన మృకండుని భార్యగు మరుద్వతి ఒక శుభముహూర్తాన పుత్రుడిని కనెను. మృకండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషిసత్తములు బాలుణ్ణి చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ వేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును ఋషిసత్తముడును అగు మృకండు పరమేశ్వరుణ్ణి మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యమును పడిసిన ఈ పుత్రుడే పరమ భాగతోత్తముడు మార్కండేయుడు. ఇంతటితో ఈ 29వ అధ్యాయం సమాప్త. రేపటి అధ్యాయం 30వ అధ్యాయంలో మార్కండేయుడు యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాము. రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కండేయుడు వృత్తాంతాన్ని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడగలరు. మీ అందరూ కూడా మాఘస్నానాన్ని ఆచరించి విష్ణు ఆలయాన్ని కానీ శివాలయాన్ని కానీ దర్శించి విష్ణు పూజను కానీ శివ పూజను కానీ చేసి విష్ణుకృపకు శివకృపకు పాత్రలు కాగలరు. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.